రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా, సర్వ సృష్టికి కారణభూతుడైన గొప్ప దేవుడవు తండ్రి. సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు. సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు. నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చిన ఏకైక దేవుడవు. అయ్యా, మానవుల పాప భారాన్ని ఆ కలవరశిలలో కొట్టివేశారు. మా పాపాల నిమిత్తం మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు. మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు. మమ్మను పరిశుద్ధపరిచినారు. మిమ్మను సేవించే బిడ్డలుగా మమ్మను మార్చుకున్నారు. దేవా, మీరు మా పట్ల చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో నమ్మదగిన దేవుడవుగా మా పక్షమున ఉండి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మను తప్పించినారు తండ్రి. శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యలు, కీడుల నుండి, అపజయాలు, అనారోగ్యాలు, కష్ట నష్టాల నుండి మమ్మను రక్షించినారు. మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు. అయ్యా, ఈ చివరి దినమున ఈ విధంగా కూడుకొని మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపనిచ్చారు. మంచి సమయాన్నిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో, మా ప్రయాసాలలో మీరు మాతో కూడా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించినారు. మేము చేసిన ప్రయాణాలలో మీరు మాకు గొప్ప క్షేమాన్నిచ్చారు. రకరకాల ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, గడిచిన దినములలో మమ్మను పగవారి నుండి, శత్రువుల నుండి, విరోధుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, అనేకుల నోటి మాటల నుండి, నిందలు, అవమానాల నుండి, శాపాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అపవాది కబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి, సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, గడిచిన దినములలో మేము ఏ విషయంలో మీ మాట వినక, మీకు లోబడక, మీ భయం లేక జీవించినామో, ఎలాంటి చెడు కార్యములలో పాలు పొందామో, ఏ విధమైన తప్పులు చేశామో, ఎంతగా మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా, మా మాటల ద్వారా మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపానంతటిని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను విడువక, ఎడబాయక మా పట్ల గొప్ప దేవుడవుగా ఉంటూ మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది ప్రియులు గడిచిన దినములలో ఏ మేలులు పొందుకోలేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులే ఎదురైనాయని, వారి ప్రయత్నాలు సఫలం కాలేదని, వారి చేతి పనిలో నష్టాలొచ్చాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు ఎదురైనాయని, పరిస్థితులలో మార్పు రాలేదని, బిడ్డల వివాహాలు జరగలేదని, వారి జీవితాలు విఫలం అయినాయని, కృంగుదలలో, నిరుత్సాహాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయని, స్వంత వారిని కోల్పోయామని, ఉద్యోగాలు కోల్పోయామని, ఆరోగ్యాన్ని కోల్పోయామని, దేవా, ఇలా రకరకాల అపజయాలను బట్టి, సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా. వారి దుఃఖ దినములను మీరు సమాప్తం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరే కాపాడండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యములు మీరు చెయ్యండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి. మేలులతో నీ బిడ్డలను తృప్తిపరచండి దేవా. వారి హృదయంలో ప్రతి కోరికను, ఆశను మీరు తీర్చండి. మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి మరిచిన, తండ్రి విడచిన, తోబుట్టువులు పట్టించుకోకపోయినా, బంధువులు వెలివేసిన, స్వంత వారు కాదన్నా,
మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడువని దేవుడోగా ఎప్పటికీ మర్చిపోని తండ్రివిగా మా పట్ల మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చినారు. దేవా, మీ కృప మాకు తోడుగా ఉంటూ మమ్మను భద్రపరిచిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, చావు గోతి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా. పాప బంధకాల నుండి మమ్మను విడిపించినారు తండ్రి. మరణ భయాల నుండి తప్పించినారు దేవా. వేదన కాలముల నుండి కాపాడినారు. లోకాశల నుండి దూరపరిచినారు. క్షామకాలము నుండి తప్పించినారు. కరువుల నుండి తృప్తిపరిచినారు. మృతమైన మా ఆత్మలను జీవింపచేశారు. బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మను సంపూర్ణంగా విడిపించినారు. ఘనమైన వ్యక్తులనుగా మమ్మను మార్చినారు. పరిశుద్ధ జనాంగంలో, రాజులైన యాజక సమూహంలో దేవుని సొంత ప్రజలుగా మమ్మను చేసుకున్నారు. అయ్యా, మా పట్ల మీరు చేసిన ఉన్నతమైన కార్యములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే వారి సమస్యలను బట్టి, వారి కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు, ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు అని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఈ బ్రతుకు నాకొద్దనుకుంటున్నారో, అయ్యా, ఇలాంటి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. ఈ పరిస్థితిలో మీరెవరికి దిక్కు దేవా. త్వరగా మీ సహాయాన్ని బిడ్డలందరికీ అందించండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచండి. సమస్యలను జయించే కృపనివ్వండి. మీ ప్రేమెంతో గొప్పదయ్యా. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు దేవా. మీ ప్రేమ మాత్రమే శాశ్వతం. మారని ప్రేమ తండ్రి, విడువని ప్రేమ దేవా, కాపాడే ప్రేమ. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు అయ్యా. బిడ్డల చింతలను, భారాలను మీరు దూరపరచండి నాయన. ఈనాడు ఎంతో మంది పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల ఎంతో బాధతో, దుఃఖంతో జీవిస్తున్నారు. సంతోషం లేని వారిగా ఉంటున్నారు. పైకి నవ్వినప్పటికీ లోపల సతమతమవుతున్నారు. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి హృదయంలో నిజమైన నెమ్మది, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చేయడానికి పనులు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని కారణాన్ని బట్టి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. పిల్లల్ని చదివించలేకపోతున్నారు. వారి అక్కరలు తీర్చలేకపోతున్నారు దేవా. దయచేసి బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి ప్రయాసానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారిని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రానున్న దినములలో మీ యొద్ద నుండి గొప్ప మేలులు చూసే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచండి. ఈనాడు ప్రవ్వా, సొంత వారిని కోల్పోయి దుఃఖంలో, బాధలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త లేని భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య లేని భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి లేని బిడ్డలను, తండ్రి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్త సంబంధికులను కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. మీరెక్కల చాటున వారిని భద్రపరచండి. బిడ్డల్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎందరైతే వివాహాలు జరగలేదని బాధపడుచున్నారో, సంతానం కలగలేదని కృంగిపోతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలకు కూడా గొప్ప సంతానాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా విశ్వాసంతో మీకు మొరపెట్టి నమ్మకంతో మీ వైపు చూస్తూ మీ యొద్ద నుండి గొప్ప ఫలములను పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, దినదినము పట్టు వదలక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రతి కష్టం కొరకు, బాధ కొరకు, వ్యాధి కొరకు
కన్నీటితో మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ మాసంలో బిడ్డలు ఏ కార్యాలలో విఫలం అయినారో, ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దుఃఖంలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. గొప్ప సంతోషంతో నింపండి దేవా. బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీ చేతుల నుంచి బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దుష్టు నుంచి రక్షించండి. అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు కృప చూపించండి దేవా. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. అయ్యా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులలో తోడయ్యుండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినములలో ఎందరైతే భార్యాభర్తలు విడిపోయి బాధపడుచున్నారో, కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, గొడవలతో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు రక్త సంబంధికులు, తోడబుట్టిన వారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు అయ్యా. ఒకరికి ఒకరు దూరం అవుతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు మార్చండి దేవా. అక్క తమ్ముడిని, తమ్ముడు అక్కను, అక్క చెల్లెలను ఇలా ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారిలో ఉండే విరోధ భావాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అయ్యా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శ్రమను తొలగించండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమి లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే బలపరచండి దేవా. ఆత్మీయంగా స్థిరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా, నమ్మకంతో మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. మీ మేలులు, ఆశీర్వాదముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రేపటి ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, వడ్డీలు కట్టాలని, అప్పులు చెల్లించాలని, లోన్స్ కట్టాలని ఇలా రకరకాల కారణాలను బట్టి ఆర్థికంగా బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతలన్నిటినీ కూడా మీరు సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించమని, తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక కొరతలన్నిటినీ కూడా మీరే సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఎందరైతే బిడ్డలు వారి అక్కరలు, వారి సమస్యలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్యకు మీరే పరిష్కారం చూపించండి. మీ గొప్ప సహాయాన్ని, సమాధానాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ దేవా, నూతనమైన మాసాన్ని మాకు అనుగ్రహించమని
అనుగ్రహించబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ గడిచిన దినములంతా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలన్నిటికీ మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.